వెల్కమ్ టు న్యూస్ 360. నా పేరు వైష్ణవి విశ్వత. బులెటిన్లో అప్డేట్స్ చూస్తే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో లోటుపాట్ల విషయంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్కు బిగ్ షాక్ తగిలింది. వీరికి భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంతో ప్రజాధనాన్ని భారీ నష్టం జరిగిందని భూపాలపల్లి వాసి రాజలింగమూర్తి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్, స్మితా సబర్వాల్కు నోటీసులు పంపిన న్యాయస్థానం అక్టోబర్ 17వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అలాగే ఎమ్మెల్యే హరీష్ రావు, ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ సంస్థ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ ఐఏఎస్ రజత్ కుమార్, ఎల్ఎన్టీ ఎండీ సురేష్ కుమార్, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు హరి, రాముకు సైతం నోటీసులు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన విషయంలో దీనిపైన మాజీ సీఎం కేసీఆర్, అదేవిధంగా ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్ కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసి అయినటువంటి రాజలింగమూర్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఆ భూపాలపల్లి జిల్లా కోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల వాస్తవానికి నెల అనుకున్నారు కానీ వచ్చే నెల 15వ విచారణ హాజరు కావాలని చెప్పి నోటీసులో పేర్కొన్నారు. అయితే పిటిషన్ ను విచారించినటువంటి కోర్టు గతంలో మాజీ సీఎం కేసీఆర్ సహా మరో 7 మందికి కూడా నోటీసులు పంపించింది. అప్పట్లో నోటీసులు వచ్చిన వారిలో మాజీ మంత్రి హరీష్ రావు, మెగా కృష్ణారెడ్డి, రజత్ కుమార్, ఎల్ఎన్టీ సురేష్ కుమార్, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ హరి, వీళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చారు. అయితే కేసీఆర్, ఐఏఎస్ స్మితా సబర్వాల్ కోర్టుకు హాజరు కాలేదు. తర్వాత 15వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ వచ్చే నెల 15న హాజరు కావాలంటూ మరోసారి నోటీసులు జారీ చేయడంతో తప్పని పరిస్థితుల్లో వాళ్ళు కోర్టు అటెండ్ అవుతారా, లేకపోతే హైకోర్టు ఆశ్రయించి దాని మీద స్టే ఆర్డర్ తెచ్చుకుంటారా అని మాత్రం చూడాలి. ఏదేమైనా కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ప్రారంభమైందో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజ్ ఇవ్వడం అదనేది పెద్ద ప్రజార్థమైంది. మొదటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీలు, అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలు అందరూ కూడా చాలా సందర్భాల్లో మాత్రం దీని మీద కామెంట్స్ చేస్తూనే వస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద బోగస్, ఇది ఉపయోగం లేనిది, ప్రజాధనం లక్షల కోట్ల రూపాయల నష్టం వృధా అవుతుందని అప్పట్లో ప్రచారం చేశారు. అయితే ఏదైతే వీళ్ళ చెప్పిన దాని ప్రకారం మేడిగడ్డ బ్యారేజ్ ఇవ్వడం, తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం, కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతో మిగిలిన విచారణ కమిషన్ నియమించడం ఎన్ని రకాలుగా జరిగింది. ఆ కమిషన్ ఏదైతే విచారణ కొనసాగుతున్న తరుణంలో మరోసారి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక దీనిపైన హైకోర్టుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే బ్రహ్మాజీ, ఈ కోర్టు నోటీసులు ఇచ్చినందుకు గాను మరి బీఆర్ఎస్ శ్రేణుల నుండి అసలు స్పందన ఎలా వస్తుంది? కోర్టు నోటీసులు ఇచ్చినప్పుడు దాని మీద ఎవరు మాట్లాడే అవకాశం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ, వాటికి సంబంధించిన విచారణ సంస్థలు ఏదైతే అవి నోటీసులు ఇస్తే అది రాజకీయానికి కొంత ఉంటుంది. అయితే ఇదే అంశం పైన మన కోర్టు నోటీసులు ఇచ్చినప్పుడు కోర్టుని తప్పుపట్టడానికి ఎక్కడ అవకాశం ఉండదు. కోర్టును నోటీసులు ఇచ్చినట్టే దాని మీద ఎవరు వ్యాఖ్యానించడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే కోర్టు కింది స్థాయి కోర్టు ఇచ్చినటువంటి నోటీసులకు కావచ్చు, విచారణ కావచ్చు, ఏదైనా కానీ తీర్పులకి దానికి సంబంధించి మాత్రం హైకోర్టులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా హైకోర్టులో వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఏదైతే అనవసరమైన రాజకీయ కక్షకు పాల్పడుతున్నట్టు చాలా సందర్భాల్లో మాట్లాడారు. కొనుగోలు అంశం కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టు, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అంశాల్లో కావచ్చు, ఇతర అంశాలపైన కూడా రాజకీయ కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే రెవెన్యూ పిటిషన్ ఈ విధంగా నోటీసులు ఇస్తున్నారని కొంతమంది నేతలు చెప్పుకోతున్నారు. సో రేపు ఏం జరగనుంది, అక్టోబర్ 17వ తేదీన కేసు హాజరవుతారా లేదా, లేకపోతే ఈ లోపుగా కోర్టు నుంచి హైకోర్టు నుంచి తీసుకున్న
తీసుకునే అవకాశం ఉందా అనేది చూడాలి. థ్యాంక్ యూ బ్రహ్మాజీ.